హాయ్ అండి. ఈ సంవత్సరం 2026 మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అనేది ఏ విధంగా చేసుకుందామో చూసుకుందామండి. నేనైతే మా శ్రీవారు ఈ సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే కొనిచ్చారండి. నేను అమ్మవారికి ఇలా చీర కట్టాను, మంచిగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో. అలాగే గౌరమ్మ అనేది నేను దేవుని రూమ్లో పెడతానండి, అక్కడే పెట్టాను. అలాగే మంచిగా అమ్మవారికి చీర కట్టిన చాలా సంతోషంగా అనిపిస్తుందండి. 5 రకాల నైవేద్యాలు చేశానండి. పులిహోర, దద్దోజనం, పరమాన్నం అంటే పాలు చక్కెర కలిపి అండే అన్నాన్ని పరమాన్నం అంటారండి. అండ్ బెల్లపన్నము, శనగలు ఇవన్నీ కూడా చేశాము. అలాగే అమ్మవారికి వాయనం ఇచ్చాక మా ఇంటి చిన్న మనవరాలు ఉందండి, మా తోటికోడలు వాళ్ళ మనవరాలు. ఆ చిన్నదానికైతే ఫస్ట్ ఇచ్చానండి వాయనం అనేది. తర్వాత మా కోడళ్ళకు, మా ఆడబిడ్డలకు, మా తోటికోడళ్ళకు అండ్ మన వాడకట్టు వాళ్ళకు ఈరోజు మన ఇంట్లో వాళ్ళనే కాదండి, ఎవరు ముత్తైదులు వచ్చినా, ఎంత చిన్న పిల్లలు వచ్చినా మనము పసుబొట్టు అనేది కంపల్సరీగా ఇవ్వాలండి. సాక్షాత్తు ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టుగా భావించి ఎంతమంది వచ్చినా మనమైతే వారికి ఇవ్వాలండి. ఇదిగోండి మా పూజా రూమ్లో ఉప్పు దీపం అనేది పెట్టేసి మంచిగా గౌరమ్మ చేసుకొని దీపం ముట్టించడం కంప్లీట్ అయిన తర్వాత హాల్లో నేను ఈ విధంగా అయితే రెడీ చేశానండి. నాకైతే అమ్మవారిని రెడీ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎంత టైం కేటాయించమన్నా కేటాయిస్తాను, అంత ఇష్టం అండి. తెల్లవారి పూజ కంప్లీట్ అయిపోయాక మనం తెల్లవారి అమ్మవారిని కదిలించుకునే ముందు మంగళారతి పాట పాడి తర్వాత అమ్మవారిని కదిలించుకొని గౌరమ్మ అనేది పూసుకోవాలండి. చూసారా అండి, తెల్లవారి మొత్తం క్లీన్ చేసేసి మంచిగా గౌరమ్మ పూసుకొని దేవుణ్ణి కదిలించాను, హారతి పాట పాడాను. హారతి పాట పాడడం ఏం పాడానో తెలుసా అండి? నేను పాడి వినిపిస్తాను, చూడండి. వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా, నా కల్పవల్లి రావమ్మా, మనసార దీవెనీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా, మనసార దీవెనీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా, మనసార దీవెనీయమ్మా, వరలక్ష్మీదేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. అలాగే ముత్తైదుల చేత ఆశీర్వాదం తీసుకున్నాను, మా శ్రీవారి చేత కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. కంపల్సరీ ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. హస్బెండ్ చేత ముందుగా తీసుకోవాల్సింది భర్త చేతుల మీదుగానే అండి. ఎందుకు అంటే మనం చేసేదే మనం ముత్తైదుతనంతో జీవితాంతం వర్ధిల్లడం కోసం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటామండి. ఇది ఎంతమందికి తెలుసు? నాకైతే చాలా చాలా ఇష్టము. ఇలాగే మంగళగౌరి వ్రతం కూడా నేను చేసుకోవడం స్టార్ట్ చేశానండి. ఈ సంవత్సరం 3వ సంవత్సరము. ఈ మంగళవారము 1వ తారీఖు రోజు ఉందండి. ఈ శ్రావణమాసంలో నేను చేయించుకోవాలి అనుకుంటున్నాను. మరి అమ్మవారికి కరుణిస్తారా లేదా అనేది చూడాలి. 1వ తారీఖు అయితే మన కరీంనగర్లో జిల్లా వజ్రమ్మ కళ్యాణ మండపంలో అయితే ఉందండి సామూహిక మంగళగౌరి వ్రతం అనేది. ఆ గౌరీ వ్రతం రోజు నేను ఏమేమి చేశానో, ఏమేమి అవసరమో అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను, చూడండి. పసుపు, కుంకుమ, అక్షంతులు, చక్కెర, మనం ఏదైనా నైవేద్యము, పండ్లు, వాయనము అన్నీ యథావిధిగానే ఉంటాయి. కానీ ఇందులో ఒక్క ట్విస్ట్ ఉందండి. మనం పూజ అనేది కంప్లీట్ అయ్యాక గోధుమ పిండి దీపాలు మనం ముట్టిస్తాం కదండి, 5 దీపాలు ముట్టిస్తాం చూడండి. 5 దీపాలు ముట్టించాలి. పూజ కంప్లీట్ అయ్యాక ఒకటి ఉంచుకొని ఆ ఒక్క దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపాన్ని మన చేత మింగిస్తాడండి అయ్యగారు. అది అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటేనే మనము అది మింగగలం. ఎందుకంటే వెలుగుతున్న దీపం మనం ముట్టుకోవడానికి చేయి కాలుతుంది అని భయపడతాం. కానీ ఆ రోజు పూజ సమయంలో మనకు మింగేటప్పుడు కొంచెం కూడా భయం అనేది ఉండదండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకంటే పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక అయ్యగారు మైక్లో అనౌన్స్ చేశాడండి. అప్పుడు చాలా భయపడ్డాను. కానీ అంత భయపడ్డట్టుగా ఏం లేదండి. నోట్లో పెరుగు పోసి వెలుగుతున్న దీపాన్ని వేస్తాడు. భయపడకూడదు అంటే అమ్మవారి మీద మనం కృపా కటాక్షాలు, నమ్మకం అనేది పెట్టుకొని చేయాలండి. అప్పుడు ఎలాంటి భయం ఉండదు. ఒకవేళ అయ్యో నాకేమవుతుందో, అమ్మో అలా మింగాల, నాలుక కాలిపోతుంది, అది ఇదని భయపడితే భయంగా ఉంటుంది. కానీ భయపడకుండా అమ్మవారి మీద ఇష్టంతో చేయండి, ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. మంగళగౌరి వ్రతం అనేది ఓన్లీ బ్రాహ్మణ్స్ కుమ్మట్లని చాలామంది అనుకుంటారండి. కాదండి, ముత్తైదుతో ఉన్న ప్రతి స్త్రీ కూడా ఈ మంగళగౌరి వ్రతం అనేది చేసుకోవచ్చు. చూశారా అండి, మా మనవరాలు మంచిగా వీడియో తీస్తుంటే మనల్ని చూడరా నాని అంటే పసుపుట్టు రాస్తుంటే అటు ఇటు చూస్తుందండి. నేనైతే ఈ విధంగా పూజ రూమ్లో కూడా గౌరమ్మ చేసుకున్నాను, ఉప్పు దీపం పెట్టాను.
విగ్రహంలో మంచిగా బియ్యం పోసి అలా పెట్టాను. బియ్యమే కాకుండా మనం పాల సముద్రంలో పుట్టింది అమ్మవారు అంటాం కదండి, పాలు కూడా పోసి అందులో పెట్టచ్చండి. ఎవరు ఏ ముత్తైదు మన ఇంటికి వచ్చినా, ఎంత చిన్న పిల్లలు వచ్చినా అసలు వెలగొట్టకూడదండి. ఆ రోజు పసుపొట్టు వాయనం అనేది కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే ఈ రోజుల్లో చాలామంది ప్లాస్టిక్ పసుపు కుంకుమ అనేది ప్యాకింగ్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అలా ఇవ్వకూడదు అండి. ప్లాస్టిక్ అనేది కలర్స్తో తయారవుతుంది కాబట్టి అది ఇవ్వకూడదు. మనం ఒకవేళ ముత్తైదులకు కానీ పిల్లలకు కానీ పసుపొట్టు ఇట్లా ప్యాకింగ్ ఇవ్వాలి అనుకుంటే మనం పేపర్లో పసుపు కుంకుమ పొట్లాలు కట్టుకొని ఇవ్వచ్చండి. లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం బొట్టు పెట్టి కాళ్ళకు ఆల్రెడీ పసుపు రాసిన తర్వాతనే వాయినం ఇస్తున్నాం కనుక